10 రూపీస్ సార్. ఏంట్రా? అదే సెల్ఫీకి అయితే 10 రూపాయలు సార్, ఫుల్ సైజ్ ఫోటోకి అయితే 20 రూపాయలు, అదే అప్పీలో మేము అప్లోడ్ చేయాలనుకో 50 రూపాయలు, అదే 500 లైకులు కొట్టించాలనుకో 500 లైకులు 100 రూపాయలు. ఏంట్రా నీ గోల? వెళ్ళు. గోల కాదు సార్, గోలు. పెద్ద ఫోటోగ్రాఫర్ అవ్వాలని గోలు. ఇంకాసేపులో చేస్తాను. నా 7 తీసుకురా ఫోటో. వావ్, అవునా సార్? అయితే ఖచ్చితంగా ఫోటో కావాలి. ఒక్క నిమిషం సార్, ప్లీజ్ ప్లీజ్. చచ్చేవాడికి ఫోటో ఏంట్రా? అసలు ఈ కెమెరా ఇదిరా. చెస్ రే, నాకు చిరాకు తెప్పించుకో. నాకు చిరాకు వస్తే నాతో పాటు నిన్ను తీసుకుపోతానది. ఇదిగోండి సార్ నా కెమెరా, కొత్త ఫోన్. సార్ 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 ఆగండి సార్, సార్ ఆగండి సార్. ఓరు బాబోయ్, రే నేనున్న సిచ్యువేషన్కి నువ్వు చేసే పనులకి సంబంధం లేదురా. దయచేసి వెళ్ళిపోరా. అన్నా ఒక్క నిమిషం ఆగండి అన్నా. నువ్వు ఎలాగో చచ్చిపోదాం అనుకుంటున్నావు, కాస్త నేను చెప్పేది నా మాటిని, నన్ను కాపాడి మీరు చచ్చిపోండి అన్నా. ఎలా? ఏం లేదన్నా, చాలా సింపుల్. నువ్వు ఇప్పుడు బాధపడుతూ ఫోటో తీసుకుంటాను. నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ ఫేస్లో ఎడిట్ చేసి స్మైల్ తెప్పించి పేజ్లో పెట్టుకుని బిఫోర్ అండ్ ఆఫ్టర్ అని పెడతాను. ఇంకా లైక్సే లైక్స్. చచ్చేవాళ్ళంటే అంత చులకనారా నీకు? చచ్చిపోవడం మీకు సులువైనప్పుడు మీ చావు మాకు చులకనే కదన్నా. అంతేలే, సరే కానీ. అది తాన్న మంచి ఫోటో తీస్తాను. ఒక్క నిమిషం అన్నా. మళ్ళీ ఏంట్రా? ఏం లేదన్నా, నీ ఫోటోతోనే ఇంత క్రేజ్ వస్తుందంటే నీ స్టోరీ కూడా చెప్తే అయ్య బాబోయ్ సూపర్ హిట్. నువ్వు బ్రతుకుండగా ఎవరికన్నా ఉపయోగపడ్డావో లేదో, కనీసం ఇప్పుడు నాకన్నా ఉపయోగపడన్నా. నిజమేరా. పదన్నా, అలా కిందకెళ్ళి మాట్లాడుకుందాం. బండి మందేనా? మీ చావుకు దగ్గరికి వస్తామన్నా. ఏంటి? అదే మీరు దూకాలని చోటుకి దగ్గరికి వస్తాం అంటున్నాను. అయినా మీ సెలక్షన్ చాలా బాగుందన్నా. ప్రశాంతమైన వాతావరణం, మంచి చోటు. ఓహ్ సారీ, లొకేషన్ బాగుండేసరికి చూస్తూ ఉండిపోయా. పదన్నా, అలా పైకి వెళ్ళి కూర్చుని మాట్లాడుకుందాం దా. ఇప్పుడు చెప్పన్నా, అసలు ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నావు? నా చావుకి 3 కారణాలున్నాయి. అందులో 2 ముఖ్యమైనవి. అందుకే ముఖ్యంగా ఇంకోటితో మొదలు పెడతాను. అది ఓ అమ్మాయిని లాజీ తీసుకెళ్ళి రైడింగ్లో తిరిగిసారా? ఆ అమ్మాయిని ఏంటి ఇంకోటితో చూసి తట్టుకోలేక చచ్చిపోదాం అనుకున్నారా? ఏ ఇది కాదా? తనని మోసం చేసి ఏం చేయాలి తెలియక ఇలా చెప్పేది నువ్వే. ఇది కూడా ఆమెనంతో గాఢంగా ప్రేమించాను. ఈ విషయం తనకి చాలాసార్లు చెప్పాను. ఈనాడు ఆమెతో తప్పుగా ప్రవర్తించలేదు. ఒకరోజు గట్టిగా అడిగేశాను, ఏం చేస్తానో వచ్చారా నీకని. ఈ మాత్రం దానిక చచ్చిపోదాం అనుకున్నావు? అందుకే ఇదంత ముఖ్యం కదని చెప్పాను. మరి ఆ మిగతా 2 ఏంటో? జాబ్, ఇదొక్కటి లేకపోతే చాలు మగాడు చచ్చిపోవడానికి, చుట్టూ ఉన్న జనాలు పీక్కు తినడానికి. ఇప్పటిదాకా 30 ఇంటర్వ్యూస్ కట్టింది నేను, ఒక్క ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వలేదు. ఇప్పటిదాకా చదువంతా ఎందుకు ఉపయోగపడదని అనిపిస్తుంది. మరి అందుకే అంత ఎక్కువ చదువుకోకూడదనేది. ఇలా ఏబిసిడీలు నేర్చుకుంటే చాలదేటి, స్వార్థం, చదువే స్వార్థం, చిచ్చి చిచ్చి. మరి ఆ 3వదేటో? అమ్మ నాన్న. ఒక మొక్క చుట్టూ కంచి కట్టి అది చెట్టే వరకు జాగ్రత్తగా పెంచినట్టు నా బరువు మొత్తం వాళ్ళ భుజంపై మోసిపించాను. ఇంత వయసునా సరే నేను ఇంకా నా బరువు మొత్తాన్ని మోపుతూ భారం అవుతున్నాను తప్ప ఏ రోజు కూడా బాధ్యతగా చూసుకోలేకపోతున్నా. అందుకే
బతుకుని భారమయ్యే కన్నా చచ్చిపోయి నా బరువు నుండి విముక్తిస్తా. ఇది కొంచెం టచ్ అయ్యేలాగే ఉంది భయ్యో. అయినా సరే ఇది ఇప్పటికీ చాలా చిన్న విషయమే. ఇప్పుడు నీకు ఒకటి కథ చెప్తాందా. ఓ ఇంట్లో ఎంతో ఎదురు చూసిన తర్వాత ఓ పిల్లోడు పుట్టాడు. కర్మకాలి వాడు కాస్త అందంగా ఏడ్చాడు. వయసుతో పాటు వాడికి అందంగా ఉన్నాననే పొగరు కూడా పెరగడం మొదలెట్టింది. కానీ బడి అమ్మాయి నాలో గోకడం మొదలెట్టాడు. ఒకరోజు ఒక అమ్మాయి ఇంట్లో చెప్పేసింది. అమ్మా నాన్న బయటికి గెంటేశాడు. స్నేహితులు సంపాదనమే బతికేస్తున్నాడు. ఇవి చాలదన్నట్టు దొంగతనాలు కూడా మొదలెట్టాడు. ఇప్పుడు చెప్పు, ఆడికన్నా దారుణంగా ఉందా నీ జీవితం? చిచి, ఎవడాదవా ఎక్కడో తెలిస్తే వెతికి మరి చెప్తాను. అదే నేను చెప్పేది. అట్లాంటి ఎదవే బతికేస్తున్నప్పుడు నువ్వు బతకడానికి ఏంటి అని. నువ్వు చెప్తుందని బట్టి చూస్తుంటే నేను బతుకుండడానికి ఆప్షన్ దొరకలేదు. చాపను ఉండడానికి రీజన్ దొరికింది. ఇంటికి అయ్యేవాడు నేనే. సిగ్గులేదా? సిగ్గులేక కాదు, పరిస్థితులు అలాంటివి. మరి నీలంటే అవుతానా? ఎంతసేపు మాట్లాడింది? అయితే చూసే డ్రాప్ అయిపోయినట్టే కదా. ఇప్పటికే మొత్తానికి కాదు. ఒకవేళ నీకు మళ్ళీ చచ్చిపోవాలనిపిస్తే నాకు ఫోన్ చేయి. ఆ ఏడ్సేవలే నీకు చెయ్యాలి. మా అమ్మ నాన్న ఇచ్చిన గ్యాప్ కన్నా పలకొడతారా? నువ్వే చనిపోదాం అనుకున్నావు, ఇంక నీ జ్ఞాపకం ఎందుకన్నా? నేను మా అమ్మ నాన్నలు దూరమైనా వాళ్ళు నాకెప్పుడు దూరం అవ్వర్రా. ఎంతో ప్రేమగా కొనిపెట్టిన ఫోన్ పలగొట్టావు కదరా. దాన్ని నువ్వు సృష్టించగలవా? ఆ శక్తి నీకుందా? అది లేనప్పుడు దాన్ని నాశనం చేసి అక్కవరిచ్చారా. మరి ఎంతో ప్రేమగా జన్మనిచ్చిన మీ తల్లిదండ్రుల ఆశల్ని ఇలా చనిపోయి అంతం చేద్దాం అనుకున్న నిన్నేం చేయాలరా? నీదే నా జ్ఞాపకం, వాళ్ళది కాదా? కళ్ళ ముందు ఆనందంగా తిరగాల్సిన కొడుకు కాళ్ళదేరి శవల్లా పడి ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో ఒక్కసారైనా ఆలోచించావురా? వాళ్ళతో ఎంతకాలం ఉన్నా మనల్ని వాళ్ళ బలంగానే భావిస్తారు తప్ప బలహీనత అనుకోర్రా. నిజానికి వాళ్ళు లేకపోతే బలహీనమైపోతే మనవేరా. సృష్టించే శక్తి లేని వాడికి నాశనం చేసే హక్కు లేదను. మరి నువ్వు సృష్టించుకోలేని నీ జీవితాన్ని నాశనం చేసే హక్కు నీకు ఎవరిచ్చారా? మన చుట్టూ ఉన్న వాటిని, మనకు అందుబాటులో ఉన్న వాటిని మనం ఎప్పుడూ చులకనగానే చూస్తాం రా. ఇంకేనేమో ఎక్కడో ఉన్న దైవాన్ని పూజించి కళ్ళ ముందున్న దేవుళ్ళని మర్చిపోతాం. చిచ్చిచ్చి అయ్యి బాబోయ్. అంటే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, సారీ అన్న, అంతకు మించి థ్యాంక్స్, చాలా చాలా థ్యాంక్స్. సారీ నాకెందుకురా? 30 ఇంటర్వ్యూకి వెళ్ళానన్నావు, ఇంకో దానికి వెళ్ళి ట్రై చేసావా? పోనీ ఆ అమ్మాయి నేను సార్లు కలిసి అడిగానన్నావు, ఇంకోసారి అడిగి చూసావా? మరి ఎవరికి తెలుసురా ఏ ప్రయత్నంలో ఏ మార్పులు జరుగుతాయో? పుట్టినప్పటి నుంచి మనకి ఏంది కావాలన్నా మనమే దాని దగ్గరికి వెళ్ళాలరా. చావు ఒక్కటే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. దానికోసం కూడా ఆగలేవరా? అంత తొందర ఎందుకురా చచ్చిపోవడానికి? అయితే ఇప్పటి నుంచి వెయిట్ చేస్తాను. దాని గురించి పట్టించుకోను. అది చెయ్యి, ఇంటికి వెళ్ళి చెయ్యి. బండిలో పెట్రోల్ అయిపోయినట్టు జేబులో డబ్బులు ఉన్నాయా? ఉన్నాయి. నేను ఏ పని ఫ్రీగా చేయను రోయ్. పద వెళ్దాం. ఇంతకీ నువ్వు నీ గురించి చెప్పిన కాదంతా నిజమేనా? నిజమే, అదంతా కదే. భయ్యా అక్కడ ఎందుకు చచ్చిపోతామా? నువ్వు డీల్ చేయరా ఈసారి. ఫీల్డ్